వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. టిడ్కో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఉగాది నాటికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగించాలని అధికారులకు ఆదేశం. మత్స్యకారుల జీవనోపాధికి భద్రత కల్పిస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 100 రోజుల ప్రణాళిక అమలుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్య. ఏపీటీఎఫ్ నేతలతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు ఉండవని స్పష్టీకరణ. వచ్చే 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సామూహిక గృహ ప్రవేశాలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగించాలన్నారు. ఇళ్ల లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ కక్ష సాధింపుతో నిలిచిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ బిల్లులు వచ్చేలా కేంద్రంతో సంప్రదించాలని ఆయన సూచించారు. అమరావతి సచివాలయంలో టిడ్కో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ ఫర్ ఆల్ అంటూ ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించామని, ఇక్కడితో ఆగకుండా మరింత వేగంగా వెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 20 లక్షల ఇళ్లను నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయని, మిగిలిన 17 లక్షల ఇళ్లు వచ్చే 3 ఏళ్లలో పూర్తి అవ్వాలని స్పష్టం చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరగాలన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగులు అందరూ బాధ్యతగా తీసుకోవాలని, అమల్లో ఎలాంటి పొరపాట్లు జాప్యం ఉండకూడదని తేల్చి చెప్పారు. తీర ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ తుది దశకు చేరిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు 2 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. వేటలో నైపుణ్యాల పెంపు, ప్రత్యేక రీఫిల్ల ఏర్పాటు వంటి అంశాలపై మత్స్యకారులకు అవగాహన కల్పిస్తామన్నారు. వచ్చే నెలలో తమిళనాడు, కేరళకు తీసుకెళ్లి రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తొలిసారి సముద్రంలో చేపల సంఖ్యను పెంచే చర్యలో భాగంగా ఉప్పాడ, కాకినాడ తీరాల్లో 50,000 పండుగప్ప పిల్లల్ని సముద్రంలో వదిలామని, భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే రొయ్య పిల్లల్ని కూడా తీర ప్రాంతాల్లో వదిలేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇక నుంచి ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు ఉండవని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్తో పాటు తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని, ప్రాథమిక తరగతులను ఉన్నత పాఠశాలల నుంచి వేరు చేయాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లను కాకుండా ప్రధానోపాధ్యాయులను ఎంఈఓలుగా నియమించాలన్నారు. ఏపీటీఎఫ్ నేతల చెన్నుపాటి, మంజుల, పి. పాండురంగ, వరప్రసాద్లతో ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. టీచర్ల సమస్యలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. అభ్యసన ఫలితాల కోసం వారు కృషి చేయాలని సూచించారు. గత 17 నెలల్లో ప్యాప్టో 423 సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే అందులో 200 పరిష్కరించామని పేర్కొన్నారు. 81 సమస్యలు పరిష్కార యోగ్యమైనవి కావని, 72 వినతులు విధానపరమైన అంశాలు ఉన్నాయని, మరో 71 సమస్యలు కోర్టు పరిధిలో ఉన్నాయని స్పష్టం చేశారు. మెగా పీటీఎం మినహా టీచర్లకు ఇంకెలాంటి బోధనేతర పనులు ఉండవని స్పష్టం చేశారు. డిఈఓలు, ఎంఈఓలకు సర్వీస్ రూల్స్ అంశాలు అప్పగించామని స్పష్టం చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు సాధారణ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా టెట్ నిర్వహించి కట్ ఆఫ్ మార్కులను 45% తగ్గించాలని ఏపీటీఎఫ్ నేతలు కోరారు. 2003కు ముందు సర్వీసులో చేరిన టీచర్లకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్తో పాటు తెలుగు మీడియంను కొనసాగించాలని, ప్రాథమిక తరగతులను ఉన్నత పాఠశాలల నుంచి వేరు చేయాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లను కాకుండా ప్రధానోపాధ్యాయులను ఎంఈఓలుగా నియమించాలన్నారు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే ఎన్నో రకాల వృత్తులు పనుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చెప్పారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌలభ్యాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఎదగటానికి వినియోగించుకోవాలని ఆమె సూచించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 3వ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. శాంతిపురం మండలం నడింపల్లె, రామకుప్పం మండలం ఆనిగానూరు గ్రామాల్లో మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. శాంతిపురం మండలంలో తుమ్మిసి పెద్ద చెరువు, రామకుప్పం మండలంలో విజలాపురం చెరువు వద్ద కృష్ణా జలాలకు ఆమె హారతి ఇచ్చారు. అంతకుముందు శాంతిపురం మండలం కడపల్లె నుంచి తుమ్మిసి పెద్ద చెరువు వరకు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం ద్వారా పొందుతున్న లబ్ధి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. శాంతిపురం నుంచి కనమనపల్లె దాకా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రాన్ని దుర్మార్గపు పాలన నుంచి విముక్తి చేసి ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎన్నో త్యాగాలు చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరికాయని, యువత భవిష్యత్తు ఈ మత్తులో ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి చాలా ఆలోచించి ఆయన డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ గ్రూప్ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు మన మహిళలు. మీరు అనుకోబాకని మీరేం చెయ్యలేరని, అవన్నీ మనం అనుకోవటమే. మీలో ప్రతి ఒక్కరికి ఒక శక్తి అనేది దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆ శక్తిని మీరు గుర్తించి ఇది నాకు ఇష్టం, ఈ పని నేను చెయ్యగలను అని మీరు అడుగు ముందేసి భయపడకుండా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అందరం ఎదురు దెబ్బలు తింటాం, ఆ దెబ్బల నుంచే మనం అందరూ నేర్చుకుని ధైర్యంగా మనం ముందుకెళ్ళగలం. అట్లానే అవన్నీ కూడా దూరదృష్టితో ఇప్పుడు ఎలిప్స్ సంస్థ అనేది తీసుకొచ్చారు. ఈ ఎలిప్స్ సంస్థ అది కూడా విభజన అవ్వకుండా ముందలే చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎలిప్స్ సంస్థ అనేది ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ సంస్థ ఒకప్పుడు లక్షలు వేల్లో సంపాదించే ఆడబిడ్డలు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. 2-3 ఇళ్లలో కూడా వాళ్ళు కట్టుకుని, ఒక ఆటో డ్రైవర్ భార్య ఆవిడ ఇప్పుడు 2 ఇళ్ళు కట్టుకుంది, ఆవిడ కోట్ల రూపాయలు సంపాదిస్తాను. అట్లా మీరేమి తీసుకోరు. మీరు కూడా ఎస్పెషలీ మన శక్తికి, మహిళా శక్తికి ఆ శక్తి అనేది ఉంది. మనం ధైర్యంగా ముందుకెళ్ళగలం. మీరు కూడా ఎలిప్ సంస్థలో మీరు పాల్గొనాలి. మహిళలు ముందుకెళ్ళాలి. వాళ్ళు ఒక 10 రూపాయలు వాళ్ళ చేతితో వాళ్ళు సంపాదించుకుని ఎవరు అడగకుండా వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలని మా ట్రస్ట్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. అట్లానే మా ఆడబిడ్డలకి టైలరింగ్ కానీ, చికెన్ కర్రీ వర్క్ కానీ, బ్యాంగిల్స్ ఎట్లా చెయ్యాలి, ఇప్పుడు బ్యూటీ సెషన్ కానీ, మగ్గం, అట్లా మేము కూడా ఏది అవసరం ఆడవాళ్ళకి మహిళలకి అది ఆలోచించి మేము ఇట్లాంటి కోర్సెస్ తీసుకొస్తున్నాం. అట్లాంటి వాటిల్లో మీరు కూడా ఆలోచించి మన కోసం మహిళలకి ఫ్రీ బస్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు పొద్దున పూట కూడా నేను దాంట్లో ఎక్కాను. మీకు ఒకటి చెప్పాలి, దానికంటే ముందర ఇప్పుడు ఆ ఫ్రీ బస్ అనేది ఇచ్చారు. అది మీరు దుర్వినియోగం చేసుకోకూడదు. మీ అవసరం కోసం మీరు వాడుకోవాలి. అట్లానే ఇవాళ నేను ఆ బస్లో వస్తా ఉంటే మా కండక్టర్ లేడీ దమయంతి, నాకు చాలా ఇష్టపడ్డాను అమ్మాయి. మేడం మీదేది మీ ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు లేకపోతే మీరు వెళ్ళటానికి వీలు లేదని చెప్పింది. నేను అన్నా నా దగ్గర ఆధార్ కార్డు లేదమ్మా, నా ఫోన్లో ఉంది, ఇంట్లో పెట్టి వచ్చాను నా ఫోన్ అంటే. మరి ఇప్పుడు ఎట్లా మేడం, కుదరదు, ఎట్లా మీరు ఎట్లా తీసుకెళ్తానని. అది నేను మెచ్చుకుంటున్నాను. అది సీఎం భార్య కానీ ఎవరైనా అయినా పర్వాలేదు, నిలదీసింది చూడండి. అది డిసిప్లిన్ అంటే అది. మనం ఒక పని పడితే ఎవరైనా మీ కళ్ళకు కనపడకూడదు. అట్లానే మనం ముందుకెళ్ళగలం. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టు వెలుపల ప్రవర్తించిన తీరు చూసి సభ్య సమాజం అసహ్యించుకుంటుందని దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా చెప్పారు. న్యాయ వ్యవస్థను బెదిరించే విధంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రవర్తనపై
కోర్టు హాజరైన తీరుపై న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ 6 ఏళ్ల తర్వాత కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే జగన్ భవిష్యత్తులో కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా ఉండేందుకు కోర్టు వెలుపల ఊరేగింపు డ్రామాలు చేశాడన్నారు. వైసీపీ నాయకులకు జైలు నుంచి వచ్చే సమయంలో కోర్టులకు హాజరయ్యే సమయంలో పెయిడ్ బ్యాచ్తో ఊరేగింపులు నిర్వహించుకోవడం అలవాటుగా మారిందన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం లేకుండా ఎమ్మెల్యే జగన్ ప్రవర్తించిన తీరు సరైనది కాదంటూ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, న్యాయవాదులు జగన్ కోర్టు వెలుపల వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించాలన్నారు. నిన్న పులివెందల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఏసీబీ కోర్టు వెలుపల చేసిన పనిని సభ్య సమాజం అసహించుకుంటూ ఉంది. ఆ సంఘటన న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తాం. నువ్వు తప్పు చేసావు, దొరికిన దొంగవి. ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒక నేరస్తుడు, ఒక ముద్దాయి తను వాయిదా అప్పుడు వెళ్ళి సర్వసాధారణంగా వస్తారు. 6 ఏళ్ల క్రితం నువ్వు కోర్టుకు వెళ్ళావు, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ కోర్టు మెట్లెక్కావు. నీ మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, 45,000 కోట్లు ఈడీ అటాచ్మెంట్. ఇది నీ చరిత్ర. 16 నెలలు జైలు. ఇటువంటి పెద్ద మనిషివి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఇన్ని బస్సులు, ఇన్ని కార్లతో జనాన్ని అక్కడికి ఎందుకు రప్పించావు? ఆ అవసరం ఏమిటి? అంటే నువ్వు న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నావా? నేను కోర్టుకు వస్తే ఈ రకంగా జరుగుద్ది అని నువ్వు న్యాయ వ్యవస్థకి భయపెట్టే విధంగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నావా? వాళ్ళ న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎన్నో వేల కోట్లు ఉన్నాయి. ఈ కోర్టులకు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈరోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఈ దేశంలో కోర్టుకు వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేశాడు. తెలంగాణ పోలీసులకి అక్కడ ఒక పరీక్ష, ప్రజలకు ఇబ్బంది, న్యాయవాదులకు ఇబ్బంది, జడ్జిలకు ఇబ్బంది, ఇన్ని రకాల ఇబ్బందులు సృష్టించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే నిన్ను మళ్ళీ కోర్టుకు పిలవద్దనే. 12 ఏళ్ళు బెయిల్ మీద ఉన్న పెద్ద మనిషి నాకు తెలిసి ఈ దేశంలో నేను ఒక్కడే. మనిషికి ఆత్మ ఉండాలి. మనం చేసే పని ఏంటి, మనం చేసిన తప్పులేంటి? ఈరోజు మనం తప్పు చేశాం కాబట్టి, దొరికాం కాబట్టి ఏదో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు ఇవి. మనీ లాండరింగ్ కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు అనేది సామాన్యమైన వ్యక్తుల మీద పెట్టేటువంటి కేసులు కాదు. ఆర్థిక నేరగాళ్ళ మీద పెట్టేటువంటి వ్యవస్థలు ఏంటంటే సిబిఐ, ఈడీ. నువ్వు ఆర్థిక నేరస్తుడివి. నువ్వేమన్నా అట్టడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, మైనారిటీ వర్గాల కోసం పోరాటం చేసి నువ్వేమైనా కోర్టుకు వెళ్తున్నావా? ఈ వర్గాల ప్రజలు మా నాయకుడు వచ్చాడని నీకు స్వాగతం పలకటానికి నువ్వు దొరికిన దొంగవి. రాష్ట్ర సంపదని, ప్రజల సంపదని దోసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. మళ్ళా అదే ప్రజలను నువ్వు కావాలని పిలిపించుకొని కోర్టు వెలుపల ఇంత రాద్ధాంతం చేయవలసినటువంటి అవసరం ఏమన్నా ఉందా? ఇది న్యాయ వ్యవస్థ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద న్యాయ విచారణ జరగాలి. న్యాయ వ్యవస్థ సుమోటో కింద కేసు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ప్రయత్నం ఇంకొకరు ఎవరు చేయకుండా. ఇది ఒక్క వైసీపీలోనే ఇది ఒక అలవాటుగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు కీలక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాజధానికి గుండెకాయ లాంటి సీడ్ యాక్సిస్ రోడ్డు పనుల పురోగతిని మంత్రి నారాయణ సమీక్షించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండవీటి వాగు, గుంటూరు ఛానల్, బకింగ్హామ్ కెనాల్స్పై నిర్మిస్తున్న వంతెనలను తనిఖీ చేశారు. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధానిలో రహదారులకు వేగంగా అభివృద్ధి చేసి కనెక్టివిటీని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ఆ దిశగా పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16న ప్రారంభం కానున్నాయి. గతేడాది తరహాలోనే రోజు మార్చి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. 16 నుంచి 30వ తేదీ వరకు రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. 30వ తేదీన కాంపోజిట్ కోర్సు విద్యార్థులకు, ఓఎస్ఎస్సి విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులకు ప్రతిరోజు 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బూనేటి చాణక్య, గుంటూరు జిల్లా జైల్లో ఉన్న బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణను సిట్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి వచ్చే నెల 5 వరకు రిమాండ్ను పొడిగిస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు ఉత్తర్వులు ఇచ్చేశారు. బెయిల్పై బయట ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ వాయిదాకు హాజరయ్యారు. కాగా కోర్టు హాల్లో చెవిరెడ్డి తన వాదనను న్యాయాధికారి ముందు విన్నవించుకున్నారు. మంగళగిరిలో జెమ్స్ ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక క్లస్టర్లా ఏర్పాటు చేయాలి, సూరత్ తరహాలో మంగళగిరికి అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేష్ పలుమార్లు సూచించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ అన్నారు. 12 ఎకరాల స్థలం కూడా కేటాయించడం జరిగిందని తెలిపారు. ఏపీఐఐసి ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయటం, లేకపోతే నగల తయారీదారులకు కేటాయిస్తే వారే అభివృద్ధి చేసుకుంటారంటే వారికి ఇవ్వటం జరుగుతుందని అన్నారు. మంగళగిరికి ప్రధాన కూడలిగా తీర్చిదిద్దాలనేది మంత్రి లోకేష్ లక్ష్యమన్నారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ చెన్నై వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద B2B జ్యువెలరీ ఎగ్జిబిషన్ నేడు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ప్రారంభమైంది. ఆదివారం వరకు కొనసాగుతున్న ఈ ఎగ్జిబిషన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీజీ భరత్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఉన్న బంగారు, వజ్రాభరణాలు స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన జ్యువెలరీ వర్తకులను మంత్రి అభినందించారు. మంత్రి నారా లోకేష్ అభిమతంతో ఆయన సూచనల మేరకు అమరావతిలోనే త్వరలోనే 1,00,000 అడుగుల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అన్ని వసతులు ఆధునిక టెక్నాలజీతో ప్రారంభించనున్నామని తెలిపారు. అన్ని రకాల ఎగ్జిబిషన్స్, సెమినార్స్, ఇతర కార్యక్రమాలకు ఉపయోగకరంగా కన్వెన్షన్స్ ఉంటున్నాయన్నారు. ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కవలవాయి విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఇటువంటి ప్రదర్శనల వల్ల వివిధ ప్రాంతాల అత్యాధునిక నగల డిజైన్లను అందరూ తెలుసుకోగలుగుతున్నారని, దీనివల్ల ప్రాంతీయ జ్యువెలర్స్ ఎక్కడికో వెళ్లకుండా వారి ప్రాంతంలోనే నగలను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రదర్శన ద్వారా నగల వ్యాపారానికి విజయవాడ దేశవ్యాప్తంగా ముఖ్య కేంద్రంగా ఉండబోతుందని తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలోని వ్యాపారస్తులకు తాము తయారు చేసిన ఆభరణాలు పరిచయం చేయడానికి దేశవ్యాప్తంగా గల జ్యువెలరీ తయారీదారులకు ఒక చక్కని అవకాశమని తెలిపారు. ఈ ప్రాంతంలోని నగల వ్యాపారస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ మరియు డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ కు చెందిన చీఫ్ స్టేట్ ఆర్గనైజర్ శాంతిలాల్ జైన్, జనరల్ సెక్రటరీ శంకర్రావు బొమ్మిశెట్టి, ట్రెజరర్ సేట్ అనిల్ కుమార్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ వికే మనోజ్ మరియు సిఇఓ మోహన్ దాస్ పాల్గొన్నారు. షాప్ విల్ హ్యావ్ దేర్ ఓన్ డిజైన్స్ అండ్ వాళ్ళు ఈవెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చే వాళ్ళు కూడా దే విల్ హ్యావ్ దేర్ యూనిక్ డిజైన్స్. దట్స్ ద బెస్ట్ పార్ట్ అండ్ పీపుల్ లవ్ టు హ్యావ్ న్యూ డిజైన్స్, న్యూ కాన్సెప్ట్స్. ఏమన్నా ఉన్నాయా లేడీస్కి ఎస్పెషలీ నేనే ఇంత టైం తీసుకున్నా, ఇంకా లేడీస్ వస్తే ఎంతసేపు పడుతుందో ఇక్కడ తిరిగేకి, ఎందుకంటే చాలా బాగున్నాయండి. డిజైన్స్ ఆర్ వెరీ గుడ్. ఒకటండి, మ్యానుఫ్యాక్చరర్స్కి అంతా ఇక్కడ హోల్సేలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చారు కాబట్టి, నేను ఇండస్ట్రీ శాఖ కాబట్టి మా లోకేష్ గారు కూడా మంగళగిరిలో జెమ్స్ది ఫ్యాక్టరీ పెట్టాలా, ఒక క్లస్టర్ లెక్క క్రియేట్ చేయాలా, స్టేట్లో ఇక్కడ సూరత్లో ఎట్లా ప్రమోట్ చేస్తారో జ్యువెలరీ అంతా మనకి మంగళగిరిలో అట్లా డెవలప్ కావాలనే ఉద్దేశం లోకేష్ గారు కూడా పలుబారు చెప్పడం జరిగిందండి. ఆల్రెడీ 12 ఎకరాలు కూడా కేటాయించడం జరిగింది. సో అది ఐదర్ ఇప్పుడు ఏపీఐసికి ఒకవేళ పెడితే దెన్ దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ చేసేది ఉందంటే మా ఏపీఐసి కింద చేస్తారు. లేదు లోకేష్ గారు ఆలోచన వేరే ఉండి డెవలప్మెంట్కి జ్యువెలర్సే ముందుకు వచ్చి అలాట్ చేసిన దానికి వాళ్ళే డెవలప్ చేసుకుంటారంటే దట్ కాన్సెప్ట్. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. మ్యానుఫ్యాక్చరర్స్ ఏ రకంగా నార్త్లో ఉన్నారో సౌత్లో కూడా
I think this will become a major hub Mangalgirilo kuda. Lokesh garu ఆలోచన మేరకు I think that will be happening very soon. ఇదే కాకుండా I think next month కోయంబత్తూర్లో కూడా they have this exhibition, and next year kalla hopefully or coming next year kanna we'll have a good convention hall in Amravati andi. నిన్ననే ఒక 1 lakh square feet లో ప్లాన్ చేస్తామని చెప్పి ఏపీఐసి నుంచి ప్లానింగ్ చెప్పామన్నమాట. మన నారాయణ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక 10 acres ఏపీఐసికి అలాట్ చేస్తే అది లోకేష్ గారి ఐడియా అనమాట. వీ హ్యావ్ టు హ్యావ్ ద బెస్ట్ కన్వెన్షన్ హాల్. సో 1 lakh square feet లో కన్వెన్షన్ హాల్ జరిగిందంటే ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ యుల్ హ్యావ్ సంథింగ్ ఆర్ అదర్ హ్యాపెనింగ్. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ లేక లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఎగ్జిబిటర్స్ ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా సార్ మాకు మంచి పెద్దది పెడితే బాగుంటుంది, ఇక్కడ హ్యాంగర్ కూడా వేసుకోవాల్సి వచ్చింది, పెద్ద కన్వెన్షన్ హాల్ లేదని చెప్తా ఉంది. సో ఇన్ ఫ్యూచర్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కన్వెన్షన్ హాల్ ఇన్ అమరావతి అండ్ దట్ విల్ బీ డెవలప్డ్ అండ్ ఇన్ ఏపీఐసి వన్ ఆఫ్ ద బెస్ట్ కన్వెన్షన్ హాల్ అండి. ఎగ్జిబిషన్ ఈజ్ ఓపెన్ టు ఆల్ అండి, నాట్ ఫర్ ద జనరల్ పబ్లిక్. దట్స్ వాట్ దట్ కమిటీ మెంబర్స్ ఆర్ టెలింగ్ అండి. ఇట్స్ ఫర్ ద రిటైలర్స్, షాప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఆల్ ద రిటైలర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు కమ్ అండ్ సీ ద స్టాల్స్. మీ బిజినెస్ కూడా పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నా అండి రిటైలర్స్కి, అట్ ద సేమ్ టైం హోల్సేలర్స్కి. థ్యాంక్ యూ. జై హింద్. ఆంధ్రప్రదేశ్ గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ సభ్యులు అందరికీ కపిలవా విజయ్ కుమార్ నమస్కారాలు. ఈ రోజున నవంబర్ 21, 22, 23న ఆంధ్రప్రదేశ్ ఏపీజీజేఎఫ్ మరియు యునైటెడ్ ఎగ్జిబిషన్ వారు కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ జరగడం ఇది 4వ సంవత్సరం. ఈ ఎగ్జిబిషన్ వల్ల దాదాపు మా బంగారు వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్లో 50,000 నుంచి 60,000 మంది ఉన్నారు. చిన్నవాళ్ళు కానీ మీడియేటర్స్ కానీ బెంగళూరు, బాంబే, ఢిల్లీ, కనబడ, అహ్మదాబాద్, హైదరాబాదు అన్ని చోట్లకి పోవడం చాలా ఇబ్బంది. కానీ అన్ని రకాల వస్తువులు భారతదేశంలో తయారైనవి ఈ రోజున మన ఇంటి దగ్గరకు వస్తున్నాయి. ఇది అందరికీ చాలా ఉపయోగకరమని మేము దాదాపుగా ఈ 20 రోజుల నుంచి 15 జిల్లాలు తిరిగి అందరినీ మోటివేట్ చేసి వ్యాపారస్తులు అందరినీ ఇక్కడ రమ్మడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా యునైటెడ్ ఎగ్జిబిషన్ సాయి గారు, మనోజ్ గారు, అదే రకంగా మా చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్ గారు ఈ ఎగ్జిబిషన్ కోసం దాదాపు 3 నెలలు కష్టపడితే కానీ ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టలేము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దానివల్ల మనకి వ్యాపారస్తులు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడే టీజీ మినిస్టర్ గారు భరత్ గారు కూడా చెప్పారు, హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ రావడం వ్యాపారస్తులందరికీ అదృష్టమని ఈ అవకాశం ఇచ్చిన ఏపీ బులియన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టిడ్కో గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఉగాది నాటికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగించారని అధికారులకు ఆదేశం. మత్స్యకారుల జీవనోపాధికి భద్రత కల్పిస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 100 రోజుల ప్రణాళిక అమలుకు సిద్ధంగా ఉందని వ్యాఖ్య. ఏపీటీఎఫ్ నేతలతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు ఉండవని స్పష్టీకరణ. డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.